ఇవాళ సండే అండ్ వెరీ బిగ్ డే కూడా, ఎందుకనంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది ఎక్కడ, అహ్మదాబాద్ స్టేడియంలో. అండ్ ఇండియాకి న్యూజిలాండ్ కి ఒక్కసారి మనం కంపారిజన్ చేసుకొని చూసుకుంటే మాత్రం ఇండియాది కొంచెం పైచే ఉంటది. ఎందుకనంటే బౌలింగ్ చూసుకుంటే రెండు జట్లకి ఈక్వల్ గా ఉన్నా, అండ్ బ్యాటింగ్ వచ్చేసరికి ఇండియాకి చాలా మంచి ఫామ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ దాంతో పాటు న్యూజిలాండ్ పవర్ ప్లే వరకు వికెట్ పడకుండా న్యూజిలాండ్ ఆడిందా, న్యూజిలాండ్ డామినేట్ చేస్తుంది. ఒకవేళ ఇండియా పవర్ ప్లే లోపే ఇద్దరు వికెట్స్, ఫినాలే అండ్ టీమ్ సిఫర్ట్, వీళ్ళు ఇద్దరు వికెట్లు తీసిందా ఇండియా డామినేట్ చేస్తుంది. అండ్ న్యూజిలాండ్ స్కోర్ మొత్తం డిపెండ్ అయి ఉన్నది మాత్రం వాళ్ళిద్దరి పైనే. అండ్ న్యూజిలాండ్ ని కూడా ఏం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి ఫీల్డింగ్ చేస్తారు, చాలా మంచి బౌలింగ్ చేస్తారు, చాలా మంచి బ్యాటింగ్ కూడా చేస్తారు. అండ్ ఈ సిచ్యువేషన్ ఎలాంటిది, ఎంత ప్రెజర్ మ్యాచ్ అయినా వాళ్ళ కంట్రీస్ కి వాళ్ళు మంచి కాంట్రిబ్యూషన్ చేసి వాళ్ళు కప్పు గెలవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అది న్యూజిలాండ్ కి కాదు, ఇండియాకి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇండియన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలిచే అవకాశం ఎక్కువ ఉందని అంటాము. కానీ ఓవరాల్ గా రెండు కంపారిటివ్లీ చేసుకున్నా గానీ ఇండియాకి అక్కడ ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే మంచి గేమ్ ఆడతారో, ఎవరైతే మంచి క్రికెట్ ఆడతారో వాళ్ళైతే గెలుస్తారు. అండ్ ఏ మిస్టేక్స్ లేకుండా మొత్తం టీమ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఇండియా గెలిచే అవకాశం ఎక్కువ ఉందని. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బిలో.